ठीक ठीक ठीक। एक फोटो फ्रेम किनारे निकालो। जय जवान जय किसान
అవకాశం ఉంటే పెడదాం, లేకపోతే నాకు ఎట్లేను హలో 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 ఇప్పుడు గౌరవనీయ శాసనసభ్యులు అంబేద్కర్ గారికి పూలమాల కోరుతున్నాం. రైతుల్ని గుర్తిస్తూ మన యొక్క ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు అనేక రకాలుగా ఏదో ర్యాలీలు చేస్తారు. కానీ విధంగా రోడ్ల నిర్మాణం, గ్రామీణ రోడ్ల నిర్మాణం, హైవేల నిర్మాణం, అలాగే జలవనరుల జలాశయాల నిర్మాణం కూడా వేగవంతంగా చేసుకుంటూ పోతున్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి మనందరి ప్రజా నాయకుడు, మన అందరికీ ప్రియమైన నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా పార్థసారథి అన్న గారికి, పవన్ కుమార్ రెడ్డి గారికి, మిగిలిన నా తోటి నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు కేవలం 14 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు చెప్పింది చెప్పినట్టు చేసి చూపించేటువంటి వ్యక్తి అని మరొక్కసారి నిరూపించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారంతో, మిత్రపక్షమైనటువంటి జనసేన పవన్ కళ్యాణ్ యొక్క సహకారంతో ఈ రోజు సూపర్ 6 లో అన్ని ఆల్మోస్ట్ పూర్తి చేసి రేపు శ్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కల్పిస్తున్నారంటే ఇది ఈ ప్రభుత్వం యొక్క తీరు, ఈ ప్రభుత్వం ప్రజల పట్ల ఆలోచించేటువంటి ఆలోచన. ఈ రోజు ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. పులివెందుల ఎన్నికలు జరిగాయి, నిన్న చూశారు. ఒంటిమిట్ట పులివెందుల రెండు కూడా మనమే గెలుచుకున్నామంటే ప్రజలు ఎంత పిచ్చిగట్టి ఉన్నారో ఈ వైసీపీ ప్రభుత్వం మీద ఒక్కసారి ఆలోచించుకోండి. వై నాట్ 25 అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఈ రోజు మేమన్నాం పులివెందుల పులివెందుల గడ్డమూడ కూడా వచ్చే కాలంలో ఎమ్మెల్యే సీటును కూడా ఎగరేస్తామనేసి ఈ రోజు ఈ కదిరి సభ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. అందుకోసమే ఈ రోజు చూస్తే వందలాది వేలాది రైతులు ఈ రోజు అన్నదాత సుఖీభవ తీసుకున్నటువంటి కృతజ్ఞతను ఈ ర్యాలీలో చూపించిన నాటికి అన్నగారి ఒక్క పిలుపుతో వేలాది మంది తరలివచ్చారంటే రైతులందరికీ కూడా పేరు పేరున నిజంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, రైతే రాజు, ఏ రోజుకైనా సరే ఏ ప్రభుత్వాలైనా రైతునే ఎప్పటికి కూడా ముందుకు తీసుకెళ్లాలి. అప్పుడే మనందరికీ కడుపుకు తినడానికి గింజలు దొరుకుతాయి. అందుకే అన్నదాత సుఖీభవ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతో కలిపి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తూ మొదటి విడతలో 7,000 రూపాయలు ఇచ్చారు. రైతుకి ఇంకా ఎన్నో చంద్రబాబు నాయుడు గారు చేసి రైతుని ముందుకు తీసుకెళ్తారు. ఈ 5 సంవత్సరాల్లో నిజంగానే ఈ ఆంధ్ర రాష్ట్రంలో రైతు రాజుగా వెలుగొందుతాడు అని తెలియజేస్తున్నాం. మన గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు, మన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారికి, అదేవిధంగా కూటమి నాయకులకు, రైతు సహోదరులకు, అదేవిధంగా మహిళలకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము ఏదో మాట్లాడదామంటే మన సహోదరులు పవన్ కుమార్ రెడ్డి గారు చాలా మాట్లాడేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏమేమి చేస్తున్నారని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్ ఉన్న నాయకుడు. అదేవిధంగా ఈ రోజు ఏ సంక్షేమ కార్యక్రమమైనా, ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా గానీ దాంట్లో మన కందికుంట వెంకటేశ్వర గారు ముందు తీసుకొని వచ్చి మన ప్రజలకు, కదిరిలో మన ప్రజలకు అందుబాటులో తేవడానికి ముందు అడుగులో ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కదిరి లెజెండ్, కదిరి నియోజకవర్గ శాసన సభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారికి ఈ రోజు కదిరి అడ్డ, కందికుంట గడ్డ అని చెప్పి నిరూపించినటువంటి ఘనత
కూడా మా ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కి వచ్చింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అయితే కదిరిలో మా కందికుంట అన్నే అభివృద్ధికి హాజరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సంవత్సరాల నుంచి అభివృద్ధికి ఆమె దూరంలో ఉన్నటువంటి కదిరి నియోజకవర్గాన్ని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా సుభిక్షంగా ఉన్నారని ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి ఏకైక నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రైతు సోదరులకు పొడుగు బలహీన వర్గాలందరికీ సంక్షేమ ఫలాలు అందించే తెలుగుదేశం పార్టీని మనమందరం బలపరుస్తాం. కదిరిలో కందికుంట నాయకత్వంలో సుభిక్షంగా బతుకుతామని తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. ప్రయత్నం చేసిన నిధులు వచ్చేటివి కాదు. ఈ రోజు 2013లో 13 లక్షల కోట్లు ఉంటే ఈ రోజు 54 లక్షల కోట్లు దేశ బడ్జెట్ పెరిగింది. మన యొక్క పన్నులే అవి. కానీ వాటిని సక్రమంగా వినియోగించడానికి స్థానికంగా ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలి. ఆ చొరవ తీసుకోకుండా ఉంటే ఇవి జరగవు. అటువంటి చొరవ తీసుకుంటున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి మనమందరము గట్టిగా చప్పట్లు కొట్టి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇటువంటి ఎన్నో కార్యక్రమాల్లో మనం పాల్పంచుకుందాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. తెలుగుదేశం కార్యకర్తలకి మరియు వందలాదిగా వచ్చేసిన రైతాంగానికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మనం చూస్తున్నాం సూపర్ 6 సూపర్ హిట్ అయిందా లేదా? సూపర్ 6 సూపర్ హిట్ అవునా కదా? సూపర్ 6 సూపర్ 6 పింఛన్లు 1000 రూపాయలు అదనంగా పెంచామా లేదా? డిఎస్సి మెగా డిఎస్సి కండక్ట్ చేశాం. నిన్ననే రిజల్ట్ కూడా ఇచ్చామా లేదా? తల్లికి వందనం పడిందా లేదా? ఎంతమంది పిల్లలుంటే అందరికీ పడిందా లేదా? రేపటి నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించబోతున్నాం. అది కూడా అమల్లోకి వస్తుందా లేదా? మరి సూపర్ 6 సూపర్ హిట్ అయిందా లేదా? అంతేకాదు, మనం ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో అవి ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతూ ఏదైతే తెలుగుదేశం పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ గా ముద్రపడిందో అభివృద్ధి మరి చేతి వృత్తుల వారికి వెన్నెముకలాగా నిలబడ్డం, వాటిని కూడా తీర్చిదిద్దే విధంగా రోడ్ల నిర్మాణం, గ్రామీణ రోడ్ల నిర్మాణం, హైవేల నిర్మాణం, అలాగే జలాశయాల నిర్మాణం కూడా వేగవంతంగా చేసుకుంటూ పోతున్నాం. మనం చూస్తున్నాం ఇవాళ కేంద్ర సర్కార్ సాయంతో మనం రోడ్లను ఏ విధంగా నిర్మించబోతున్నాం, ఏ విధంగా వేలాది కోట్ల రూపాయలు మనకు కేంద్ర ప్రభుత్వం సాయం చేయబోతుందో మనం గమనిస్తున్నాం. ఒక ప్రణాళిక ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ అదే విధంగా సంక్షేమ పథకాలకు ఎటువంటి లోటు చేయని విధంగా గత ప్రభుత్వాల కంటే మెరుగ్గా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇవాళ చేతి వృత్తుల వాటిని కూడా ఆయన ఎక్కడా విస్మరించలేదు. ఈ మధ్యనే మనం చూసాం చేనేతలకి మగ్గాలున్న వారికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ అందజేస్తున్నారు. అలాగే మరమగ్గాలు పెట్టుకున్న వాళ్ళకి కూడా 500 యూనిట్ల కరెంట్ ఉచితంగా అందజేయబోతున్నారు. నాయి బ్రాహ్మణ సోదరులకు కూడా షాప్ పెట్టుకున్న వాళ్ళకి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. అలాగే మత్స్యకారులకు హాలిడే అప్పుడు చేపల హాలిడే ఉన్నప్పుడు 20,000 రూపాయలు ఇస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చేతి వృత్తులకు ఎప్పుడూ కూడా ప్రోత్సహించడానికి వెన్ను చూపినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. అలాగే యువతకు ఉద్యోగాల కల్పన కోసం యువతని ప్రత్యేకించి గంజాయి మత్తులోంచి బయటికి తీసుకురావడం కోసం మన ప్రభుత్వం ఎంతగా పనిచేస్తుందో మనందరికీ కనబడుతోంది. సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళుగా పెట్టుకునేసి ఈ కూటమి ప్రభుత్వము ఈ గడిచిన ఏడాది కాలంలోనే ఏమేం చేశారో మనం అందరం ప్రత్యేకంగా చూస్తున్నాం. సో ఈ ప్రభుత్వం ఇంకా 15-20 సంవత్సరాల పాటు ఉంటే మన చుట్టూ ఉన్న, మన రాష్ట్రానికి చుట్టూ ఉన్న ఇతర రాష్ట్రాల మాదిరిగా మనం పారిశ్రామిక అభివృద్ధిని, రైతుల అభివృద్ధిని, విద్యార్థుల ఉన్నతిని అన్నిటినీ మనం చూడగలుగుతామని కోరుకుంటూ జై చంద్రబాబు, జై తెలుగుదేశం. జై జవాన్, అన్నదాత, అన్నదాత, అన్నదాత. ఈరోజు ఒక పవిత్ర దినంగా మనం భావించాలి. ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదు. రైతుల్ని గుర్తిస్తూ మన యొక్క ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు అనేక రకాలుగా ఏదో ర్యాలీలు చేస్తారు కానీ రైతులందరినీ ట్రాక్టర్లతో సహా వచ్చి ఈ యొక్క స్వతంత్ర సంగ్రామ పోరాటం ఏదైతే జరిగిందో దాంట్లో అనేక మంది కోట్లాది లక్షలాది మంది భక్తులు వీరులు అందరూ ప్రాణత్యాగాలు చేశారో
వాళ్ళ యొక్క దేశభక్తికి నిదర్శనగా ఈ రైతులందరూ కూడా ఇక్కడి నుంచి చూస్తే జీవమానదారు వరకు మొత్తం అంతా ఉండేటువంటి రైతులందరూ వచ్చిన ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి యొక్క కందికుంట ప్రసాద్ గారికి, వారి యొక్క టీం కి, కూటమికి అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకు పనిచేసే నాయకుడు కావాలి. అధికారం రావడం ఒక ఎత్తు అయితే ఆ 5 ఏళ్ల పాటు నిరంతరము ప్రజల కోసం, మన ఏరియా అభివృద్ధి కోసం, ఆ అభివృద్ధిలో కూడా శాశ్వత అభివృద్ధి కోసం పనిచేసేవాడు మాత్రమే నాయకుడు అని మనమందరము కూడా గుర్తించాలి. తాత్కాలికమైన ప్రయోజనాలు కొన్ని ఉంటాయి. ఇప్పటికే నేను 2 మీటింగుల్లో పాల్గొన్నా. కూడమి తరఫున ఎమ్మెల్యే గారు కందికుంట ప్రసాద్ గారు వచ్చినట్లుగా ఈ యొక్క కదిరి నియోజకవర్గాన్ని మొత్తం అంతా కూడా అనేక రకాలుగా నీటి వనరులు తీసుకొని వచ్చి ఆ నీటి వనరులతో మొత్తం అంతా కూడా రైతాంగానికి మంచి చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నిధుల్ని తీసుకొని రావడం కూడా ఒక గొప్పతనమే. అనేక పథకాలు ఉంటాయి. వాటి కోసం మీరు ఏ విధంగా అయితే, మనం ఏ విధంగా అయితే ఎమ్మెల్యే గారికి వెళ్తామో, ఎమ్మెల్యే గారు ఆ విధంగా ఆఫీసుల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరిగి తీసుకొని వస్తే తప్ప ఈ యొక్క పథకాలు రావు. అటువంటి ప్రయత్నం చేస్తున్న కందికుంట ప్రసాద్ గారికి మనం అందరము కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండవది, రైతులకు సంబంధించి గత ప్రభుత్వాలు ఎన్ని చేసినా కూడా చేసిండేటివన్నీ కూడా మధ్య దళారీలకు వెళ్లిపోయేటివి. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా, ఎక్కువ విషయాలు కూడా కాదు. అందరికీ కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు వస్తోందా? దానికి ఎక్కడైనా అప్లికేషన్ ఫారం లో సంతకం పెట్టారా? లేదు. అప్లికేషన్ ఫారం లో సంతకం కూడా పెట్టాల్సిన పని లేకుండా ఈ దేశంలో బ్యాంకులో ఉన్న ప్రతి అకౌంట్ ఉన్న ప్రతి ఒక్క రైతుకి కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం దానికి అదనంగా 12,000 ఇస్తూ 18,000 రైతులకు ఇచ్చేటువంటి యొక్క ప్రభుత్వం కేవలం కూటమి ప్రభుత్వం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో మన ప్రియతమ చంద్రబాబు నాయుడు గారు, వారికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, అందరూ కూడా మొత్తం అందరికీ కూడా సమాజం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ఈ ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి అటువంటి రైతుల్ని గుర్తిస్తూ ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఝాన్సీ లక్ష్మీబాయి, బాల గంగాధర్ తిలక్, రాణా ప్రతాప్, వీర శివాజీ, వీర సంభాజీ, జోరావర్ సింగ్, ఫతే సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇలాంటి మహానుభావులందరూ కూడా ప్రాణ త్యాగాలు చేసి సమర్పించేటువంటి మన అల్లూరి సీతారామరాజు, ఇలాంటి వాళ్ళందరూ చేసిన ఈ స్వాతంత్రాన్ని మనం ఇప్పుడు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బలమైన నాయకత్వం ఉంది. మన బాధ్యత ఇక్కడ ఉండేటువంటి మన యొక్క ప్రియతమ కందికుంట ప్రసాద్ గారికి ఈ డెవలప్మెంట్ లో మనమందరం కూడా సహకరించాలి. అది రోడ్డు వైడనింగ్ లో కావచ్చు, దేవస్థానం అభివృద్ధిలో కావచ్చు, మన చెరువుల అభివృద్ధిలో కావచ్చు, మన రోడ్ల అభివృద్ధిలో కావచ్చు, మనమందరము కూడా సహకరిస్తే ఈ 5 ఏళ్లలోనే అనేక రకాలైన ఒక కొత్త కదిరిని మనం చూసేదానికి అవకాశం ఉంది. కుటుంబంలో కూడా ఒక సంతోషం, ఈ ప్రభుత్వం మీద నమ్మకం, మళ్ళీ వ్యవసాయం చేయాలనే పట్టుదల, సంకల్పం, ఆశయం ఎక్కడ కూడా సడలిపోకుండా పరిస్థితులు నెలకొల్పినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనమందరూ కూడా ఆయనకు దారి వదలండి, పంపించండి. మామూలుగా వేరే పార్టీల ర్యాలీలు కానీ మీటింగ్లు కానీ చూస్తూ ఉంటాం, వచ్చి 15 నిమిషాలకి ఖాళీ అయిపోతా ఉంటుంది. భూవాకలు అయితే పరిగెట్టిపోతారు. మా తమ్ముళ్ళ మొహంలో ఎక్కడైనా ఇంతైనా కూడా ఉత్సాహంగా ఏ ఉత్సాహంతో ఈ ర్యాలీ మొదలైందో దానికి రెట్టింపు ఉత్సాహము ఈ నడిబొడ్డుకు వచ్చే వరకు కొనసాగించినటువంటి మీ యొక్క స్ఫూర్తి మమ్మల్ని భవిష్యత్తులో కూడా నడిపిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజున మండల పార్టీ కన్వీనర్లు కూడా ఒకసారి మనసిప్పి మాట్లాడితే మీరు ఎంత బలంగా పనిచేస్తారు, ఎంత స్ఫూర్తితో పనిచేస్తారని దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో మన మధ్యన అనుబంధాలు గాని బంధాలు గాని దీనికంటే 10 బలంగానే ఉంటాయి. బలంగానే ముందుకు పోతాం, బలంగానే ఈ ప్రాంత అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
డబ్బులు ఇచ్చి తెచ్చుకోలేదు. మీరు ఏదో ఇస్తామని చెప్పి ఆశ చూపలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను చూసి, కేవలం పార్టీ మీద ప్రేమతో నరేంద్ర మోడీ గారు చూపిస్తున్నటువంటి ఆపన్న హస్తానికి స్ఫూర్తిగా, పవన్ కళ్యాణ్ గారి పోరాట పటిమకు స్ఫూర్తిగా తరలి వచ్చిన రైతాంగం ఈ రోజున అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పక్కనే కొంచెం బాధపడతా ఉంటాడు. ఈ రోజు మొన్న పెళ్లికి వచ్చినట్టున్నాడు అనంతపురానికి. కదిరి అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ ర్యాలీ చూసైనా ఈ రోజున ఆయన కళ్ళు తెచ్చుకొని ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా రైతాంగం మనం వెంటంటే వస్తోంది. మా పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు పోతున్నారంటే ఒకసారి చూడండి సార్. ఇక్కడ మీరు చాలా సార్లు రైల్వే గేట్ల దగ్గర తప్పించుకొని పోయింటారు. ఇది ఊరు నడిబొట్టు. ఈ ఊరు నడిబొట్టులో ఈ ర్యాలీని ఒకసారి చూసుకోమంటాడ పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని. రైతుల ఉత్సాహాన్ని చూడమంటాడ. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచిని కళ్ళతో కాలంలో మీరు ఒకసారి ఇక్కడ తలపల మండలం నుంచి కూడా రైతులు వచ్చున్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎన్నికల ముందు ఒక కృష్ణుడు వచ్చినాడు, పుంగనూరు పుడింగ్ వచ్చినాడు, ఒక గేట్ ఎత్తినాడు, ఒక గంటన్నర. అది కడుక్కోవడానికి కూడా సరిపోనట్ల నీళ్లు వదిలేసి మూసేశాడు. అది వాళ్ళ మోసపూరితమైనటువంటి ఆలోచన. మనం అధికారంలో వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే తలుపుల మండలంలో కొండారెడ్డి చెరువు కూడా నీళ్లు ఇచ్చినటువంటి ఘనత మనకు దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ రోజున హంద్రీనివా ద్వారా లైనింగ్ పనులు పూర్తి చేసి నిన్నటి రోజునే రివ్యూ పెట్టుకున్నాం. మనం అన్ని చెరువులకు కూడా ప్రభుత్వ పరంగా ఆదేశాలు లేకపోయినప్పటికీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం స్పష్టంగా ఉంది. ప్రతి చెరువుకు నీళ్లు అందించమని చెప్పేసి అన్అఫిషియల్ గానే ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు చేశారని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్నటి రోజున అధికారులకు కూడా తెలియజెప్పడం జరిగింది. ఆ ప్రాంత రైతాంగంతో మాట్లాడండి, కాలువ గట్లెంబడితే మీరు ప్రయాణం చేయండి. మా నాయకులను కూడా, మండల నాయకులు కూడా చెప్తున్నాను, కాలువ గట్లెంబడితే మీరు నడుచుకొని పోండి. ఆ ప్రాంతంలో రైతాంగాన్ని అడగండి, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే. ఇది తుది దశకు చేరుకుంటున్నటువంటి పరిస్థితులు. మనం ఏదైనా కోల్పోతే శాశ్వతంగా నష్టపోతామని చెప్పేసి వాళ్ళని కూడా నిన్నటి రోజున కార్యోన్ముఖులను చేసినామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి ఆలోచన మాకు ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభుత్వంలో ముఖ్య నేతగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానమే మా అందరిలో కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అక్కడి నుంచి మొదలు పెడితే ఈ రోజున అన్నదాత సుఖీభవ పేరు మీద మొదటిగా ప్రభుత్వం ఏర్పడతానే పాపం జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ చేసేసినాను, అప్పుల పాలు పెట్టేసినాను రాష్ట్రాన్ని. సూపర్ 6 మొదలు పెట్టినారు, హామీలు ఇచ్చేసినారు, వీళ్ళు అధికారంలోకి వచ్చినారని. జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని ఏమంటే కేవలం సూపర్ 6 కోసం మాత్రమే ప్రజలు అధికారం ఇవ్వలేదు కూటమి ప్రభుత్వానికి. నీ చెత్త ప్రభుత్వం, చెత్త పరిపాలనని అసహించుకొని పరిపాలన అందించినారు ప్రజలు. కానీ మాట ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి సూపర్ 6 హామీల్లో భాగంగా మొట్టమొదటి హామీ మొదటి రోజునే పెన్షన్లు 4,000 రూపాయలు చేసినటువంటి ఘనత. హామీ ఇచ్చినప్పటి నుంచి 3 నెలల పాటు బకాయిలు 1,000 రూపాయల లెక్కన కూడా మీకు జమ చేస్తూ 7,000 రూపాయలు అందించినటువంటి ఘనత. 6,000 రూపాయలు వికలాంగులకు పెన్షన్లు ఇస్తున్నటువంటి ఘనత. అంత్య స్థాయిలో మీరు ఒకసారి గమనిస్తే పూర్తి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నటువంటి ఘనత. భారతదేశ రాజకీయ చరిత్రలో ఇప్పటికీ ఎప్పటికీ చెరగని ముద్ర. ఇంత పెద్ద సంక్షేమం అమలు చేస్తున్నటువంటి ఘనత కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి డబుల్ ఇంజన్ సర్కారుకే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం అమలు కావడం లేదు. మీకు సామాజిక పెన్షన్లు ఇంత పెద్ద ఎత్తున అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఈ భారతదేశంలో ఇంకొకటి లేదు. అక్కడి నుంచి మొదలు పెడితే గత ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు మొగుడు పెళ్ళాం ఇద్దరు పులివెందులు కూడా తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి ఇస్తామన్నారు. అధికారంలోకి రాగానే పంగనామాలు పెట్టాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి తల్లికి వందనం అమలయ్యేటప్పుడు ఎప్పుడు కూడా చరిత్రలో కనీ విని ఎరగనటువంటి విధంగానే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా డబ్బులు అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా అమరావతి పరుగులు పెడతాన్నాయి.
ఈ రోజున ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కూడా ఎక్కడా కుంటుపడడం లేదు, కేవలం సంక్షేమానికి పరిమితం కాలేదు. ఈ రోజున అభివృద్ధిలో భాగంగానే అందరి నివాని ఈ రోజున లైనింగ్ పనులు చేస్తున్నాం. 2,000 కోట్ల పైచిలుపుతో అమరావతి రాజధానికి 15,000 కోట్ల రూపాయల డబ్బులు కేంద్ర ప్రభుత్వం మాకు సాయం చేసినటువంటి పరిస్థితులు, తీసుకురాగలిగినటువంటి సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారి సొంతం, నరేంద్ర మోడీ గారి సొంతమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు బయటికి వెళ్ళిపోయినాయి. అమర్ రాజా బ్యాటరీ కూడా బయటికి వెళ్ళిపోయింది. మన పిల్లలందరూ కూడా ఆ రోజున ఎన్నికల సమయంలో ఎదురుగా ఫోటో కనపడుతుంది నాదే, ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమంలో దాదాపు 48-49 డిగ్రీల సెంటీగ్రేడ్ లో మీ అందరూ నన్ను నడిపించినటువంటి ఒక స్ఫూర్తి అది. దాదాపు రోజు 30 నుంచి 50 కిలోమీటర్లు నడిచినాం. నాతో పాటు మీరు నడిచినారు. మనం అందరం నడిచినది సాధించినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది. ఎంతో మంది లక్షలాది కార్యకర్తల కష్టం ఇది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకనే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు మళ్ళీ ఏమారుతారేమో ప్రజలు అనుకుంటున్నారు. ఈ రోజున ఏమారింటే ఇంత ఉత్సాహం మీకు కనపడుతుందా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడా. సుఖీభవ ఇది ఒక పేరు కాదు, ఒక నినాదం కాదు, ఒక పథకంగా మాత్రమే కాదు. చంద్రబాబు నాయుడు గారి మనసులో రైతాంగం పట్ల ఉన్నటువంటి ప్రేమ, అంకిత భావం, ఒక భావోద్వేగం. మీరు ఒకసారి గమనిస్తే ఈ రోజున ఏదో 7,000 రూపాయల వరకే ఆయన ఆలోచన ఆగిపోలేదు రైతాంగం గురించి. ఎడారి ప్రాంతంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో నదీ జలాల్ని కలగని, ఆ నదీ జలాల కలని సాకారం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 1996లో హంద్రి నీవా సుజల స్రవంతి రూపకల్పన చేసి అమలు చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. అక్కడ మొదలు పెడితే దాదాపు ఆ రోజున పరిపాలనా అనుమతులు 14,000 కోట్ల రూపాయలకి పరిపాలనా అనుమతులు ఇచ్చి, తదుపరి మొన్నటి ప్రభుత్వంలో 11,000 కోట్ల చిల్లర పైచిలుకు పనులు చేసేసి ఈ ప్రాంతానికి కృష్ణా నదీ జలాన్ని తీసుకొచ్చింది. వాస్తవమా కాదా మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి తెలియజెప్పంటున్నాను. మన అంజనీ వాకు కృష్ణా జలాలు వచ్చినాయా? చెర్లోపల్లిలో నీళ్లున్నాయా? మన కాలువలు పూర్తి చేసినారా? మళ్లీ కూడా ప్రభుత్వం ఏర్పడుతూనే మొదటి సంవత్సరంలో ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ దాదాపు 2,000 కోట్ల పైచిలుకు డబ్బులు కేటాయించి హంద్రీనీవా కాలువ కొన్ని చోట్ల వెడల్పు చేసి లైనింగ్ చేస్తున్నటువంటి పనులు. మన ప్రాంతంలో కూడా హంద్రీనీవాలో ఏదైతే లైనింగ్ కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రాంతంలో ఆయకట్టు హంద్రీనీవా చెర్లోపల్లి కిందే ఉండదు, చెరువుల కిందే ఉంటుందనే ఆలోచనతోనే అంతకు మునుపు మన ప్రభుత్వం ఉన్నప్పుడే గొలుసు కట్టు చెరువుల్ని పెంచుకొని ట్యాంక్ బండ్స్ ని స్ట్రెంగ్తన్ చేసుకుని మనం ఈ రోజున హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం సజావుగా జరుగుతోంది. ఈ ప్రాంత రైతాంగానికి భూగర్భ జలాలు అంటడిపోకుండా కాపాడుకున్నటువంటి పరిస్థితులు ఎవరు చేసినారంటే చంద్రబాబు నాయుడు గారి కృతనిశ్చయమైన ఆశయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు మీరు ఒకసారి గమనించుకోండి, గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళి చేస్తూ ఉంటాం, వ్యవసాయం దండగా అన్నాడని చెప్పేసి. 11,000 కోట్ల చిల్లర రూపాయలు ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎక్కడ రైతాంగం గురించి? 5 సంవత్సరాల కాలంలో కేవలం ఒక 300 కోట్ల రూపాయలు అది కూడా కొట్టేయడానికి వాడేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎక్కడ రైతాంగం గురించి ఒక్కసారి అర్థం చేసుకోమంటున్నాను. ఈ రోజున మళ్ళీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో 2,000 కోట్ల చిల్లర పైచిలకు డబ్బులు కేటాయించి మళ్ళీ హంద్రీనీవా సుజల స్రవంతిని పరుగులు పెట్టిస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా రైతాంగానికి అంతా కూడా తెలియజేస్తాం. రాష్ట్రంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి సూపర్ 6 లో భాగంగా అన్నదాత సుఖీభవ అనే నినాదం కింద ఒక పథకాన్ని రూపకల్పన చేసి ఆ పథకం ద్వారా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చున్నారో 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతో కల్పిస్తామని చెప్పినటువంటి మాట కట్టుబడి మొదటి విడతగా 2,000 రూపాయల కేంద్ర ఆర్థిక సహాయం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి రైతాంగాన్ని భాగస్వామ్యులు చేసి రైతాంగానికి నమ్మకాన్ని కల్పించినటువంటి కార్యక్రమానికి మద్దతుగా కదిరి ప్రాంత ప్రజలు ఈ రోజున చేస్తున్నటువంటి ర్యాలీకి
హాజరైనటువంటి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాజీ శాసనసభ్యులు, బీజేపీ నాయకులు పాత్ర సాయిధన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, వేదిక ముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా విచ్చేసినటువంటి రైతాంగానికి, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు.